మీకు తెలుసా ఫ్రెండ్స్, ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ టీవీ సైజ్ ఏదో 55 ఇంచెస్ది. నేను చెప్తున్నా కదా, నాకు 90% ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అందరూ అడుగుతుంటారు 55 ఇంచెస్లో ఏదైనా మంచి QLED టీవీ మీరు సజెస్ట్ చేయండి అని చెప్పేసి. అది కూడా ఎట్లా అంటే బడ్జెట్ అండర్ 30 లేకపోతే అండర్ 25,000 అని చెప్పేసి. అయితే మీరు ఈరోజు ఈ వీడియోకి రైట్ టైంలో రైట్ ప్లేస్కి వచ్చినట్టే. ఎందుకంటే ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసేది JVC నుంచి కొత్త మోడల్ 2025 AI విజన్ సిరీస్ టీవీ. ఇది QLED ప్యానల్, అంటే మీకు క్వాంటమ్ డాట్ లేయర్ ఉండేసి ఎక్సలెంట్ కలర్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు బాక్స్ పైన. ఇది 60 వాట్స్ స్టీరియో ఆడియో అవుట్పుట్, అది కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఇంకా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. గూగుల్ టీవీ ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ అయితే కొట్టేస్తున్నారు కదా, కొట్టేయండి. కొట్టకపోతే అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంకా పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ ఇంకా ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్లు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఇది JVCది AI విజన్ 55 ఇంచెస్ గూగుల్ టీవీ అన్బాక్సింగ్, అది కూడా QLED టీవీ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసే JVC AI విజన్ సిరీస్ QLED 4K గూగుల్ టీవీ. ఇక్కడ బాక్స్ పైన మీరు JVC బ్రాండింగ్ చూడొచ్చు. చాలా పాత కంపెనీ ఇది, 1927. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్న జపాన్ విక్టర్ కంపెనీ అని. నా దగ్గర హ్యాండిక్యామ్ కూడా ఉండింది JVCది. గూగుల్ టీవీ ఇది. మీకు QLED అంటే క్వాంటమ్ డాట్ లేయర్ ఉన్న ప్యానల్ తోటి వస్తుంది. 60 వాట్స్ స్టీరియో సౌండ్ అవుట్పుట్, HDR సపోర్ట్, డాల్బీ అట్మాస్, ఇంకా DTS సరౌండ్ సపోర్ట్ కూడా ఉంది. ఈరోజు మన దగ్గరికి రివ్యూకి 55 ఇంచెస్ వచ్చింది, కానీ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వింటే మీరు షాక్ అవుతారు. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. 10,000 లోపే ఉండింది. ఇది 2 ప్లాస్టిక్ స్టాండ్స్ వచ్చినాయి పైన బాక్స్ పైన పెట్టేసి. ఇంకా ఒకటి యాక్సెసరీస్ ప్యాకెట్ వచ్చింది. ఇందులో మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఇంకా యాక్సెసరీస్ ప్యాకెట్లో బ్యాటరీస్, హార్డ్వేర్, ఇంకోటి స్మార్ట్ రిమోట్ వచ్చింది. ఇది ఇవాళ రేపు వచ్చే ప్రతి టీవీతో ఆల్మోస్ట్ ఇదే క్వాలిటీ రిమోట్స్ వస్తున్నాయి. మీకు రిమోట్ అంటే డీటెయిల్గా తర్వాత చూపిస్తాను. ఇందులో కూడా డెడికేటెడ్ OTTకి బటన్స్ అవి ఉన్నాయి. ఇంకోటి వాల్ మౌంటింగ్ బ్రాకెట్ కూడా ఫ్రీగా ఇందులో ఇంక్లూడెడ్ ఉంది. ఇది మన టీవీ JVC AI విజన్ సిరీస్ QLED 4K గూగుల్ టీవీ 55 ఇంచెస్ది. ఇందులో 32 ఇంచ్ నుంచి మీకు 40, 43, 50, 55 అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. అమెజాన్ ఇండియాలో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. ఇది మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ అంతా ప్లాస్టిక్ ఇంకా మెటల్ కాంబినేషన్లో బాగానే ఉంది బిల్ట్ క్వాలిటీ. మరీ అంత ప్రీమియం అని కూడా చెప్పలేము. ఇక్కడ 2-పిన్ నాన్ డిటాచబుల్ మెయిన్స్ కార్డ్, ఇంకా మీకు ఇన్పుట్ పోర్ట్స్, అవుట్పుట్ పోర్ట్స్ అవన్నీ తర్వాత చూపిస్తాను. 2 స్పీకర్స్కి మాత్రం మీకు ఎన్క్లోజర్ లాగా ఇచ్చేసి మంచి అంటే బేస్ వచ్చేలాగా డిజైన్ చేశారు. ఇది కాస్ట్ చూస్తున్నారు కదా, మన దగ్గర ఉన్నది 55 ఇంచెస్ 32,999. ఇంకా నేను చెప్తున్నా కదా, 32 ఇంచ్ మొన్నటి వరకు 2 డేస్ కింది వరకు కూడా 10,000 లోపు ఉండింది. ఇప్పుడు స్టాక్ అయిపోయినట్టుంది. ఇది స్టాండ్స్ అవి సెటప్ చేయడానికి నాకు ఒక 10 నిమిషాలు టైం పట్టింది. బ్యాక్ సైడ్ స్పీకర్ ఎన్క్లోజర్ డిజైన్ చూస్తున్నారు కదా, 30+30 వాట్స్ స్టీరియో డాల్బీ అట్మాస్ ఆడియో అవుట్పుట్ తోటి డిజైనింగ్, అది పర్వాలేదు బాగానే ఉంది. ఇక్కడ పోర్ట్స్ కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. బ్యాక్ సైడ్ మీకు 3.5mm ఇయర్ ఫోన్ జాక్ ఉంది. ఇంకా మీకు 2 USB పోర్ట్లు ఉన్నాయి. HDMI 1, 2, 3 పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి ERC సపోర్ట్ ఉంది. ఇక్కడ అనలాగ్ AV ఇన్పుట్, ఇంకా RF ఇన్పుట్, LAN పోర్ట్, ఇంకా ఆప్టికల్ అవుట్ కూడా ఉంది. ఇది మన స్మార్ట్ రిమోట్. ఇందులో మీకు వాయిస్ అసిస్టెంట్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్, ఇంకా D-ప్యాడ్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్, ఇంకా మీకు ప్రోగ్రామ్ బటన్స్, ఇంకా నెట్ఫ్లిక్స్, ప్రైమ్, ఇంకా యూట్యూబ్ కోసం కూడా డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు 3 సైడ్స్ బెజల్లెస్ డిజైన్ ఉండేసి బాగానే ఉంది లుక్స్. అవి మీరు డిఫాల్ట్ ఇట్లా ఆన్ చేయగానే కలర్ సెట్టింగ్ అది కూడా నేను ఏం చేంజ్ చేయలేదు, ఓకేనే అనిపించింది నాకు. అంటే ఆ ప్రైస్ తోటి కంపేర్ చేయాలి మనం. 32,999కి నాకు ఓకేనే అనిపించింది. కింద మాత్రం ఒక స్ట్రిప్ లాగా ఉండేసి JVC బ్రాండింగ్ సెంటర్లో ఉంది. పైన సైడ్స్లో మాత్రం ఆల్మోస్ట్ బెజిల్లెస్ డిజైనే అనే చెప్పొచ్చు. కాకపోతే స్క్రీన్లో కొంచెం యాంటీ గ్లేర్ ఫినిష్ అది ఇస్తే బాగుండేది. ఇంకా బడ్జెట్ టీవీ కాబట్టి మనం ఎక్కువ డిమాండ్ కూడా చేయలేము. కానీ ఇవాళ రేపు ఏంటంటే కొంచెం మ్యాట్ ఫినిష్ అని ఇవ్వాలి, ఫుల్ గ్లాస్ కాకుండా. ఎందుకంటే బ్యాక్ సైడ్ అవి లైట్స్ కానివ్వండి, బ్రైట్ ఏమన్నా ఐటమ్స్ ఉంటే కనపడకుండా ఉంటాయి. కానీ ఓవరాల్ పర్వాలేదు, బాగానే ఉంది. 2GB ర్యామ్, ఇంకా 16GB స్టోరేజ్ తోటి వస్తుంది. ఓవరాల్ టీవీ వెయిట్ వచ్చేసి 10 కిలోలు అట్లా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఇంటర్ఫేస్, అంటే UI అది గూగుల్ టీవీది మీ అందరికీ తెలుసు కదా. ఇంకా ఇది డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. ఇందులో బ్లూటూత్ వర్జన్ 5.0, ఇంకా మీకు ఇందులో వచ్చేసి HDR కంటెంట్ కూడా మీరు వాచ్ చేయొచ్చు. కానీ అది ఎంతైనా కానీ మీకు OLED టీవీస్లో, OLED టీవీస్లో ఉన్నట్టు మాత్రం HDR ఆ పర్ఫార్మెన్స్ అయితే రాదు. ఇంకోటి ఇదేంటంటే మీకు ఫుల్ అరే, ఎడ్జ్ అరే, బ్యాక్ లైటింగ్ అట్లా కాకుండా డైరెక్ట్ బ్యాక్ లైట్ LED డిస్ప్లే కాబట్టి మీకు కొంచెం అంటే ప్యూర్ బ్లాక్స్ రాకపోవచ్చు. మీరు అక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, కొంచెం అంటే బ్లీడింగ్ అది ఉంటుంది, లైట్ బ్లీడింగ్, అది గ్లో లాగా కనపడుతుంది కదా హైలైట్ ఏరియాస్లో.
అంటే ఇంకా బడ్జెట్ టీవీ కదా, ఫుల్ అరే అవన్నీ ఇవ్వలేరు. ఇంకా ఇక్కడ సెట్టింగ్స్ అంటే పిక్చర్ మోడ్లో మీకు అన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. అంటే స్టాండర్డ్ మోడ్, ఇంకా ఇక్కడ అన్ని డిస్ప్లే సెట్టింగ్స్, సౌండ్ సెట్టింగ్స్. పిక్చర్లోకి వస్తే మీకు ఇందులో మీకు స్టాండర్డ్, డైనమిక్, సినిమా, ఎకో మోడ్, జెంటిల్, వివిడ్, క్రికెట్, గేమ్ ఇవన్నీ ఇచ్చారు. ఇంకా వైడ్ కలర్ గ్యామట్ సపోర్ట్ ఉంది, డైనమిక్ కాంట్రాస్ట్ ఉంది, నాయిస్ రిడక్షన్, ఏఎల్ఎల్ఎం ఉంది మీకు గేమింగ్ కోసము, ఆటో లో లేటెన్సీ మోడ్. ఇంకా సౌండ్ మోడ్ సెట్టింగ్స్లోకి వస్తే మీకు ఇందులో డాల్బీ అట్మాస్, సరౌండ్ మోడ్, ఇంకా సౌండ్ ఓన్లీ మోడ్, ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉన్నాయి. అంటే అందులో మీరు డాల్బీ అట్మాస్ అది ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ రెగ్యులర్గా ఇవాళ రేపు అన్ని టీవీలో. నాకేమనిపించిందంటే కోడాక్, టీసీఎల్ టీవీ, జేవీసీ టీవీ అన్నీ సేమ్ అనిపించినాయి. క్వాలిటీ కూడా సేమ్ ఉంది, పర్ఫార్మెన్స్ కూడా సేమ్ ఉంది, ప్రైజెస్ కూడా కొంచెం అటు ఇటు డిఫరెన్స్లో సేమే ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఒకసారి మీకు డీటెయిల్స్ చూపించేస్తాను. ఇందులో ఫ్రీ అవైలబుల్ స్పేస్ వచ్చేసి 9.6 GB ఉంది. ఇంకా ఇక్కడ మీకు ambient మోడ్, పవర్ అండ్ ఎనర్జీ మోడ్, స్క్రీన్ కాస్టింగ్, స్క్రీన్ మిర్రరింగ్ ఉంది, ఇంకా సిస్టమ్ సౌండ్స్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ వర్జన్ 11 తోటి వస్తుంది. సెప్టెంబర్ 2024 సెక్యూరిటీ అప్డేట్ తోటి ఉంది. ఇంకా ఇక్కడ మీరు డిస్ప్లేది క్వాలిటీ అది చెక్ చేసుకోవచ్చు. కలర్స్ అవి బాగున్నాయి, కలర్ క్వాలిటీ బాగుంది, కాంట్రాస్ట్ రేషియో బాగుంది. అంటే ఇంకా వాళ్ళు డీటెయిల్గా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏమి ఇవ్వలేదు, కానీ ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ అది చూడడానికి బాగానే ఉంది. కలర్స్ యాక్యురసీ అది బాగానే ఉంది. వైట్ బ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఏం చేంజ్ చేసుకునే అవసరం పడలేదు. ఇంకా షార్ప్నెస్, డీటెయిల్ అది కూడా. దీని నేటివ్ రెజల్యూషన్ 3840x2160 4K ఉండేసి 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇంకా వ్యూయింగ్ యాంగిల్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. మీరు కార్నర్కి వెళ్ళినా కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. జస్ట్ ఏంటంటే స్క్రీన్లోనే కొంచెం రిఫ్లెక్షన్స్ అవి ఎక్కువ కనపడుతున్నాయి. మిగతా ఇంకా పిక్చర్ క్వాలిటీలో కానివ్వండి, సౌండ్ క్వాలిటీలో ఏమి ఇబ్బంది లేదు. కానీ ఎంతైనా దీని బిల్ట్-ఇన్ సౌండ్ మీరు ఇప్పుడు వినండి, మీకు ఎలా అనిపించిందో తర్వాత చెప్పండి. అంటే సిటీలో దోమలు ఎక్కువైపోయినాయేమో, లేకపోతే చుట్టుపక్కల ఊళ్ళలో కూడా మస్తు దోమల సీజన్గా వచ్చేది. మొత్తం ఇప్పుడే కమెంట్లు వస్తున్నాయంటే దోమలతోటి పబ్లిక్ పరేషాన్ ఉన్నారని నాకు అర్థమైపోయింది. అయితే దీనిపైన ఒక వీడియో చేద్దామండి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి యూజ్ వస్తుంది కదా అన్నట్టు ఈ వీడియో చేస్తున్నా. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, ఏ పార్ట్ని మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ అయితే కొట్టేసింది కదా, కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్. విన్నారు కదా ఫ్రెండ్స్, ఆడియో క్వాలిటీ యావరేజ్గానే ఉంది. మీరు బెస్ట్ క్వాలిటీ ఆడియో ఎంజాయ్ చేయాలంటే దీనికి ఏదన్నా ఎక్స్టర్నల్ సౌండ్ బార్ అన్నా లేకపోతే హోమ్ థియేటర్ సిస్టమ్ అన్నా అటాచ్ చేసుకోవాలి. బేస్ కూడా అంత స్పెషల్ ఏం నాకు అనిపించలేదు. పిక్చర్ బాగుంది, పిక్చర్ క్వాలిటీ అది బాగుంది, మంచి డిజైన్ అది బాగుంది, బిల్ట్ క్వాలిటీ పర్వాలేదు బాగానే ఉంది. ఇంకా ల్యాగ్ అలాంటిది కూడా ఏం లేదు ఇంటర్ఫేస్లో. ఇంకా మీకు అన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ చాలా మట్టుకు ఉన్నాయి. ఇంకా కూడా కావాలంటే మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గేమింగ్కి కూడా వాడచ్చు, మీ దగ్గర ఏమైనా గేమ్ కన్సోల్ ఉంటే పెట్టి యూస్ చేయొచ్చు. కానీ 60 Hz దాని రిఫ్రెష్ రేట్. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన జేవీసీ AI విజన్ సిరీస్ QLED 4K గూగుల్ టీవీ. ఇది అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, అక్కడ చెక్ చేసుకోండి. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఇది 55 ఇంచెస్ది 32,999కి. మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే వీడియోని లైక్ కొట్టేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనున్న లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.